ఉండాలంటే ఎవరైనా భయపడతారు. కానీ ఈ మధ్య చంద్ర రాజ్యం పక్కన ఉండడానికి కూడా జనాలు భయపడుతున్నారు. అది ఎందుకు తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ ది స్టీ. రాజాది రాజా శ్రీ 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 చంద్రరాజు గారు వేయించేస్తున్నారు. మంత్రి ప్రభు, మా ఎంట్రీకి ఇంత అద్భుతమైన ఆహారం వేసినందుకు బహుమానంగా హారం ఇస్తున్నాను, తీసుకోండి. ధన్యుని ప్రభు. సాయంత్రం అవ్వగానే ఆహారం మాకు ఇచ్చేయండి. ఇది మాకు తెలిసిందే కదా ప్రభు. ప్రతిరోజు ఉదయాన్నే ఈ హారాన్ని మీరు మాకు ఇచ్చుట, తిరిగి మేము మళ్ళీ సాయంత్రాన మీకు ఇచ్చుట. నాదొక చిన్న ధర్మ సందేహం. ఏమిటది? అంటే రోజు ఈ హారాన్ని మాకు ఇచ్చుట ఎందుకు, తిరిగి మళ్ళీ తీసుకున్నట్టు ఎందుకు ప్రభు? హారం ఇవ్వడం మా రాజధర్మం, ఓహో, తిరిగి ఇవ్వడం మీ ధర్మం. ఎవరి ధర్మాన్ని నాడు పాటించాలి. అవును మహామంత్రి ప్రభు. నన్ను సభకు పిలవడానికి కారణం ఉంది ప్రభు. ఎవరక్కడ? వారిని ప్రవేశపెట్టండి. ఏంటి మీ సమస్య? నేనేమో సున్నితంగా ఉంటాను, నా మొగుడేమో మురుటుగా ఉంటాడు. కొడుతున్నాను, తిడుతున్నాను మహారాజా. మీ సమస్య? నేను చాలా సున్నితంగా ఉంటాను, నా భార్య ఏమో చాలా మూర్ఖంగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలకే కొడుతుంది, తిడుతుంది, తొడపాశం పెడుతుంది మహారాజా. అర్థమైంది, మీ సమస్య అర్థమైంది. సున్నితం సున్నితం ఒకవైపుకు రమ్ము, మూర్ఖం మూర్ఖం ఒకవైపు రమ్ము. ఇలా కాపురం చేసుకుని వెళ్ళుము. నా మాటే వేదం, నా మాటే శాసనం. వెళ్ళుము. అలాగే మహారాజా. పోయి అతనితో గీక్కున్నారా? మీ తీర్పు మామూలుగా లేదు ప్రభు. మీ తీర్పు చరిత్రలో నిలిచిపోతుందేమో ప్రభు. అయితే ఈ తీర్పుని శిలాశాసనాల మీద రాయండి, భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుంది. ఒక చిన్న సందేశాన్ని మీకోసం తీసుకొచ్చాను ప్రభు. ఏమిటది? మన పక్క దేశపు యువరాజా వారు మంగరాజు గారికి వివాహం జరిగిందట ప్రభు. ఓ అటులనా? అయితే మన తరఫు నుంచి అభినందనలు తెలపండి. చిత్తం ప్రభు. మహామంత్రి, ఆ మంగరాజు చేసుకున్న యువరాణి ఎటులో ఉండెను? మహా అందగత్తెన ప్రభు. అయితే మా అభినందనలు ఆపి ఆ రాజుతో యుద్ధం ప్రకటించండి. యుద్ధం ఎందుకు ప్రభు? అంతటి అందగత్తె మన రాజ్యంలో ఉండాలి గాని వాడి రాజ్యంలో ఎందుకు? అర్థమైంది ప్రభు. అర్థమైతే మా హారం మాకిచ్చేది, మాతో రమ్ము. ఇది మాత్రం మీరు మర్చిపోరు కదా? ఎలా మర్చిపోగలం? హారం మాది కదా. ఈ విపి రాజు దగ్గర ఉండటం వేస్ట్. స్వయంవరంలో ఎంతో కష్టపడి మిమ్మల్ని దక్కించుకున్నాం. అవును మహారాజా. ఎవరక్కడ? చెప్పండి ప్రభు. ఈ రోజు మా మొదటి రాత్రి. నా గదంతా పూల నుండి పాలతో ఏ లోటు లేకుండా ఉండాలి. అత్తర వాసన అదిరిపోవాలి, మల్లెల వాసనతో ముక్కు చెదిరిపోవాలి. చిత్తం ప్రభు. అటులనే. ప్రభులకు వందనం. వందనాలు. మీకు ఒక చిన్న సందేశం. ఏమది? పక్క దేశ రాజు అయినటువంటి చంద్ర మహారాజు మీ మీద యుద్ధం ప్రకటించాడు ప్రభు. యుద్ధమా? నేను యుద్ధం చేసే మూడ్లో నేను లేను. నేను వేరే యుద్ధం మూడ్లో ఉన్నానని వాడికి చెప్పండి. చిత్తం ప్రభు. నా గది రెడీ అయినదా? రెడీ అవుతున్నది ప్రభు. తొందరగా కానివ్వండి. అటులనే. ప్రభు, ఆ చంద్ర మహారాజు తన సైన్యంతో మన రాజ్యంలోకి చొరబడ్డాడంట ప్రభు. నేను యుద్ధం చేయనని చెప్పాను కదా. వాడు ఆగుపోమంటే నేను ఆగుతానా మహామంత్రి? లేదు ప్రభు. ఒక్కసారి అది నాది అనుకుంటే నేను వదిలే ప్రసక్తే లేదు. నేను మొదటి రాత్రి అయిన తర్వాత యుద్ధం చేస్తానని వాడికి చెప్పండి. ఆ యుద్ధం జరగకూడదనే కదా మంత్రి యుద్ధానికి వస్తుంది. ఆ మొదటిసారి జరిగిన తర్వాత యుద్ధం చేస్తే చేయకపోతండి బొంగులోది. అంతే ప్రభు. రాజనీతి లేదా అతనికి? నాకు రాణినీతి తప్ప ఏ నీతి లేదు మహామంత్రి. మనం తొందరగా శోభనం గదికి వెళ్దాం పదండి. తొందరగా వెళ్ళండి. మహామంత్రి వాడు శోభనం గదిలో వెళ్ళకపోతే మనం వాడి దగ్గరికి వెళ్ళిపోవాలి. ప్రభు. వచ్చేసావా? ఏయ్ చంద్రరాజా, నీకు రాజనీతి లేదా? మొదటి రాత్రి అయిన తర్వాత యుద్ధం చేస్తామని చెప్పాం కదా. యుద్ధంలో గెలిచిన తర్వాత మొదటి రాత్రి ఎవడికనేది తెలిసేది.
ఓరి మదాంధకారి, ఓరి మదాంధకారి, నా ఖడ్గముతో నీ మదమును తెగనరికి నీ సైన్యమును మట్టి గరిపి నీ రాజ్యమును నేలపాలు చేస్తునని వాగ్దానము చేయుచున్నా. Johnny, Johnny, yes, Papa. Eating sugar, no, Papa. Open your mouth, yes, Papa. Telling lies, no, Papa. రాజులు పాడే పద్యమా ఇది? నేనే పద్యం పాడాను, నువ్వే పద్యం పాడుతున్నావు. నువ్వు పాడిన పద్యాన్ని నేను ఇంగ్లీష్ లో పాడాను. రండి యుద్ధము చేసుకుందాము. నా కత్తి ఎలా ఉందో చూడము. నీకంటే పొడుగు ఉన్నది తెలుస్తున్నది. అంత మాట నన్ను అంటావా? రండి. రమ్ము. రాజా, శరణము శరణము. నేను ఓడిపోయానని అంగీకరిస్తున్నాను మహారాజా. అది చంద్రరాజా అంటే. రాణి, మా చెంతకు రమ్ము. ఆడు రమ్మక ముందే చేయించుడు. స్వయంవరంలో ఎంతో కష్టపడి దాన్ని తెచ్చుకున్నాను. ఒక ముద్దైనా పెట్టుకున్నామండి చంద్ర. మూతి పాస్తా. రాణి రమ్ము. మై గుర్రం ఇస్ బ్యాక్. శోభనం గది రెడీ, గదిలో పాలు రెడీ. ప్రపంచంలో ఎన్ని రకాల పుష్పాలు ఉన్నాయో అన్ని రకాల పుష్పాలు తెప్పించి అలంకరణ చేశాను. ఇక మీరు ఆ పుష్పాలని నలపడమే ఆలస్యం ప్రభు. ఒరే వెర్రి పుష్పం, వెర్రి పుష్పం. ఉన్న పుష్పాన్ని వాడెత్తుకెళ్ళిపోయాడు రా. ఏ పుష్పాన్ని నలపాలరా నేను? అంటే శోభనం గదిలో 1/2 లీటర్ పాలు తాజాగా ఫ్రెష్ గా పెట్టాను మహారాజా. పాడైపోతాయేమో. ఏం పర్లేదు, తోడుపెట్టు తోడుపెట్టు. పొద్దున్నే పెరుగుతుందా. సంవత్సరం తర్వాత ఆఫ్టర్ 1 year. మంత్రి ప్రభు, మనకి అశ్వబలం పెరిగినది, గజబలం పెరిగినది. ప్రభు. ఆ చంద్రరాజాన్ని ఓడించి మన రాణిని మనం తెచ్చేసుకుందాం. సరే ప్రభు. బట్టలను ప్రవేశపెట్టండి. భటులారా, జై హో మంగరాజా, జై హో. పదండి. మంత్రి ప్రభు, మనకి ఆర్ఆర్ వేయలేదేమిటి? రాజును బట్టి ఆర్ఆర్ ఉంటుంది ప్రభు. ఓహో. ఓరి చంద్రరాజా, బయటికి రమ్ము. రాజావారు ఇలా వచ్చారు. చంద్రరాజా, మాకు అశ్వబలం పెరిగినది, గజబలం పెరిగినది. ఇప్పుడు మీతో మేము యుద్ధం చేసి ఆ యుద్ధంలో నిన్ను ఓడించి నా రాణిని నేను తీసుకెళ్లిపోతాను. ఆగండి, ఆగండి. నేను నా ఓటమిని అంగీకరిస్తున్నాను. మీ రాణిని మీరు తీసుకెళ్ళండి. జై హో మహారాజా, జై హో. మా రాణిని మాకు పంపము. రాణిని ప్రవేశపెట్టండి. ఇదిగో మీ రాణి. ఏ చంద్రరాజా, నీకు నీతి లేదా? పిల్లని తీసుకెళ్లి తల్లిని చేసి పంపించావేమిట్రా? మేము ఏది వట్టిగా తీసుకో. అసలు తీసుకుంటే వడ్డీ కూడా ఇస్తాం. అదిగో అసలు, ఇదిగో వడ్డీ. మీరు తీసుకెళ్ళండి. నీ అసలు వద్దు, నీ వడ్డీ వద్దు, నీ దగ్గరే ఉంచుకో. తీసుకెళ్ళి మహారాజా. నువ్వు వేసిన మొక్కను నేను పెంచాలరా? నీ దగ్గరే ఉంచుకో. ఈ రాణిని ఆ రాజ్యానికి రాణిని చేయండి. మహారాజా, శోభన గది రెడీ, అత్తరు సెంటు రెడీ, అగరబత్తులు వాసన రెడీ. ప్రపంచంలో ఉన్న పూలన్నీ తెచ్చాను ప్రభు. ఇక మీరు ఆ పూలను నలపడమే తరువాయి ప్రభు. ఆ పుష్పములన్నీ మడిచి ప్రభు, వివిధ ప్రదేశాల్లో పెట్టుకో, వివిధ ప్రదేశాల్లో పెట్టుకో. ఎందుకు ప్రభు? వాడు వెరి పుష్పమయ్యాడు కాబట్టి, వాడు వెరి పుష్పమయ్యాడు కాబట్టి. మరి పాలేం చేయమంటారు ప్రభు? పాలను తోడు పెట్టము, రేపు పెరుగుతుందాం. మా రాజుగారి శోభనం గదిలో పాలు తోడు పెట్టడానికి తప్ప ఇంక దేనికి పనికి రావట్లేదు. మహామంత్రి ప్రభు, మన పరిపాలనలో ప్రజలు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు ప్రభు. కూర్చోండి. ఈ ఆర్ఆర్ నాకు వచ్చి రాలేదు, మరొక ఆర్ఆర్ వేయండి. వీడు రాజా రాణిల సప్లయరా? మహామంత్రి, మాకు కుడి కన్ను అదురుతున్నది కారణం? కారణం ఉంది ప్రభు. ఏమిటది? రాజ్యం
మన పక్క దేశపు యువరాజా వారు మంగరాజు గారు మళ్ళీ వివాహం చేసుకున్నారట. అవునా? అవును అయితే ప్రభు. మన తరపు నుంచి అభినందనలు అందించండి. అలాగే ప్రభు. మన రాజుగారు చేసుకున్న రెండో రాణి ఎట్లా ఉండను? మొదటి రాణి కంటే కూడా మహా అందగత్తెన ప్రభు. ఆ, అయితే మన అభినందనలు ఆపి ఆ రాజుగారితో యుద్ధం ప్రకటించండి. నా ఎడమ కన్ను అదురుతున్నట్లున్నది. కారణము కారణం ఉన్నది ప్రభు. ఏమిటది? మీకు మళ్ళీ పెళ్ళైనట్టు ఆ చంద్ర మహారాజుకు తెలిసిందంట ప్రభు. తెలిస్తే యుద్ధం ప్రకటించాడు ప్రభు మీ పైన. మళ్ళీ యుద్ధమా? ప్రభు శోభనం గది రెడీ, పాలు రెడీ, పండ్లు రెడీ. వాడు అక్కడ రెడీ. ఎవడు? ఆ దరిద్రుడు నా రంకుమావుడు దక్షిణ దేశాన్ని ఉన్నాడు. ప్రభు ఆ చంద్ర మహారాజు తన సైన్యంతో మన సరిహద్దులోకి ప్రవేశించాడంట ప్రభు. మహామంత్రి ప్రభు. ఎట్టి పరిస్థితుల్లో నా రాణిని వాడు తీసుకెళ్ళడానికి వీల్లేదు. మంచి ఉపాయం చెప్పండి మహామంత్రి. చిత్తం ప్రభు. ప్రభు మహారాణి స్థానంలో చెలికత్తెను పెట్టి చెలికత్తె స్థానంలో మహారాజుని పెడితే సూపర్ ఐడియా. చెలికత్తెను మహారాణి అనుకొని చెలికత్తెను తీసుకొని వెళ్ళిపోతాడు ప్రభు. మీ శోభనం గదిలో ఉన్న పాలల్లో తోడేయాల్సిన అవసరం లేదు ప్రభు. చెలికత్తిని ప్రవేశపెట్టండి. చంద్రరాజా, నీ వీరత్వాన్ని చూసి మనస్ఫూర్తిగా ఓటమిని అంగీకరిస్తున్నాను. నీ మంచితనంతో నా మనసును మీరు గెలుచుకున్నారు కాబట్టి మీ రాణిని నేను తీసుకెళ్ళండి. అతను పశ్చాత్తాపం కలుగుతుంది. ఇంత దూరం నుంచి ఏదో గుర్రం మీద వచ్చాను కాబట్టి ఏదో గతి లేక నీ చెలికత్తెను తీసుకెళ్ళి. చంద్రరాజా, అది చెలికత్తి కాదు, నా రాణి. నాకు తెలియదారా? ఇది రాణి అని నాకు తెలియదారా? అది రాణి అని నీకెలా తెలుసున్నది? అరే 100 యుద్ధాలు చేశాను, 100 రాణులు ఎత్తుకెళ్ళాను. రాణు ఎవరో చెలికెత్తి ఎవరో తెలియదారా? ఎర్రి పుష్పం రా రాణి. తీసుకెళ్ళు. నేను పాలు తోడేస్తాను ప్రభు. తోడివే, అలాగే ఉంచు. యువరాణి లేదు కదా ప్రభు. చెలికత్తి ఉంది కదా, మన వంశోద్ధారకుడు కావాలి కదా. చంద్రగారి దారిలో ఎన్ని డైవర్జన్స్ వచ్చినా చంద్రగారి ఫోకస్ మాత్రం ఎప్పటికీ మారదు. ఫైనలీ ఇట్స్ ది అదర్స్ వైఫ్ అన్నమాట. వాట్ ఇస్ దిస్ రోజా గారు? టూ మచ్ కదా ఈసారి. ఎందుకు టూ మచ్? రాజలక్షణం అది. వై నాట్ టూ మచ్ సార్? రాజలక్షణం అదే. ఓకే సార్, అయితే మీరే చెప్పండి సార్ ఫస్ట్ కామెంట్. అవునమ్మా, పూర్వం ఎంతో మంది రాజులు పక్క రాజ్యాలు దండెత్తి వాళ్ళ రాణుల్ని మొత్తం అందరినీ వాళ్ళకి తీసుకెళ్లిపోయి ఇదే ఒక పని ఉండేదా సార్ ఆ కాలంలో? అప్పట్లోనే స్టార్ట్ అయింది. ఆ చరిత్ర చెప్తున్నాడు ఇప్పుడు. ఆ రాజులదే నేను ఫాలో అవుతున్నా, నేనేమో చెడుగా కనిపిస్తున్నా. అయ్యో, క్లియరెన్స్ చేసావు చంద్ర, చాలా ఎంజాయ్ చేశారు. సూపర్. రోజా గారు కనీసం నెక్స్ట్ కిట్ లో అయినా జస్టిఫై చేయాలి కదా ఆయన్ని. ఒకసారైనా వదిలే. నో వే. నో వేనా? ఆ రాణులు ఇద్దరు కలిసి కాళించేస్తే ఓ పని అయిపోతుంది యుద్ధానికి వెళ్లకుండా. బాగుంది, సరదాగా అనిపించింది. సునీల్ గారు, ఈ మహారాజుకి రాణుల సప్లైర్ లాగా మహారాజు అయిపోయాడు యాక్చువల్లీ. సెలెక్ట్ చేసి తీసుకొచ్చి మరి. అండ్ ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఫైనల్ గా చెలికెత్తి లైఫ్ సెటిల్ అయిపోయింది. అది ఎక్స్ట్రాడనరీ చేశారు అందరూ. థ్యాంక్ యూ అన్నయ్య. ఆల్ ది బెస్ట్.